అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు మినప బజ్జీలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ మినప బజ్జీలు ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఈ బజ్జీల తయారీ కోసం కావలసిన పదార్థాలు: మినపప్పు పావు కేజీ, ఉల్లికాడలు 1 కప్పు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర 2 రెమ్మలు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా మినపప్పుని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇది బాగా నానుతుంది. నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా గారెలకి ఏ విధంగానైతే గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు కలుపుకోండి. ఉప్పు బాగా కలిసేంత వరకు పిండిని బాగా కలపాలి. ఇప్పుడు అందులో జీలకర్ర వేయాలి. అలాగే కట్ చేసుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే ఈ బజ్జీలు అంత బాగా వస్తాయి. అంటే ఇవన్నీ బాగా వేగుతాయి అన్నమాట. అందుకని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. పిండిని గట్టిగా రుబ్బుకోవాలి, లేదంటే బజ్జీలు విడిపోతాయి. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్గా ఉన్న కడాయి పెట్టి వేడి చేయాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి కాగబెట్టాలి. నూనె బాగా కాగాలి. కొద్దిగా పిండి వేసి చూస్తే దానంతట అదే పైకి తేలిందంటే నూనె బాగా కాగినట్లు అర్థం. అలా పైకి తేలేంత వరకు వెయిట్ చేయాలి. ఒక ప్లేట్లోకి పేపర్ నాప్కిన్స్ పరుచుకొని పెట్టుకోండి. నూనె బాగా కాగింది కదా. ఇలా కాగినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న బజ్జీల పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చేయి తడుపుకుంటూ మీకు కావాల్సిన సైజులో బజ్జీలు వేసుకోవచ్చు. బజ్జీలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, లేదంటే చేతికి ఎక్కువ వేడి వచ్చేస్తుంది. బాండీకి సరిపడినన్ని వేసి తిప్పుతూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే లోపల కూడా బాగా వేగుతుంది. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మీకు కావాల్సిన బజ్జీలు వేసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది. ఈ మినప బజ్జీలు మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రెసిపీస్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.